Hello guys, welcome to Compete Minds. Today's question: what national day is observed on April 24th in India? అంటున్నారు. ఎస్, భారతదేశంలో ఏప్రిల్ 24న ఏ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటున్నారు. మనం ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. నేషనల్ ఓటర్స్ డే అంటున్నారు. ఇది వచ్చేసి మనకి జాన్ 25th రోజు వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ జాతీయ మహిళా దినోత్సవం అంటున్నారు. ఇది 13th ఫిబ్రవరి రోజు వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. సరోజిని నాయుడు గారి బర్త్డే అని చెప్పుకోవచ్చండి. జాతీయ యువజన దినోత్సవం అంటారు. నేషనల్ యూత్ డే వచ్చేసి ఇది 12th జనవరి వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. రిమైనింగ్ ఆప్షన్ వచ్చేసి నేషనల్ పంచాయతీరాజ్ డే అని చెప్పుకోవచ్చండి. అయితే దీన్ని వచ్చేసి మనకి మొట్టమొదటిసారిగా 2010వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు వచ్చేసి అతని టైంలో ఈ డేని సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. మనకి పంచాయతీ రాజ్ అంటే ఫస్ట్ గుర్తుండాల్సింది 1957 అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి 1957లో వచ్చేసి మనకి బల్వంతరాయ్ మెహతా కమిటీని అపాయింట్ చేశారు. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మీదకు 1959లో వచ్చేసి రాజస్థాన్ లో ఫస్ట్ పంచాయతీ రాజ్ సిస్టమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీని తర్వాత 1977లో వచ్చేసి అశోక్ మెహతా కమిటీని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ కమిటీ 2 అంచెల విధానాన్ని సిఫార్సు చేయడం అయితే జరిగింది. 3 అంచెల విధానం అంటే మనకు గుర్తుండాల్సింది బల్వంతరాయ్ మెహతా కమిటీ అండి. దీని తర్వాత మనం క్లియర్ గా చూసుకుంటే 2004వ సంవత్సరంలో మనకి నేషనల్ పంచాయత్ మినిస్ట్రీ పంచాయత్ మినిస్ట్రీ అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 2010వ సంవత్సరం నుంచి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నారు. ఎట్ ప్రజెంట్ భారతదేశంలో 3 టైర్ సిస్టమ్ అనే దాన్ని పంచాయతీరాజ్ వ్యవస్థని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే పార్ట్ 9లో యాడ్ చేయడం అయితే జరిగింది. షెడ్యూల్ నెంబర్ 11 వచ్చేసి మనకి పంచాయతీరాజ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశంలో 3 రాష్ట్రాల్లో మనకి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది లేదు. ఆ రాష్ట్రాల పేర్లు ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.